దేవుని సొమ్ముని దొంగిలించే ప్రయత్నం ప్రముఖ వినాయక ఆలయమైన కాణిపాకం ఆలయంలో చోటు చేసుకుంది. హుండీ లెక్కింపులో సందర్భంగా బ్యాంక్ అప్రైజర్ చేతివాటం చూపించాడు. లెక్కింపులో భాగంగా 10 గ్రాముల బరువున్న 10 బంగారు బిస్కెట్లను దొంగిలించి బయటకు పోవడానికి ప్రయత్నించాడు. అయితే సిబ్బంది తనిఖీల్లో అడ్డంగా బుక్ అయి ప్రస్తుతం కాణిపాకం పోలీస్ స్టేషన్లో ఊచలెక్క పెడుతున్నాడు. యూనియన్ బ్యాంక్ అప్రైజర్గా పనిచేస్తున్న ప్రకాష్గా ఇతన్ని గుర్తించారు. హుండీ లెక్కింపు సందర్భంగా బ్యాంక్ ఉద్యోగులతో పాటు కొంత అనుభవం ఉన్న వారిని పిలిపిస్తారు. ఈ నేపథ్యంలో హుండీ లెక్కింపుకు వచ్చిన ప్రకాష్ తన చేతివాటను ప్రదర్శించినట్లు సమాచారం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో 30/5/2024 తారీఖు ఉదయం 7 గంటలకు హుండీ కౌంటింగ్ ప్రారంభమైంది. హుండీలన్నీ కూడా తీసుకొని ఆస్థాన మండలంకి 8 గంటలకు వచ్చి ఇక్కడ హుండీ కౌంటింగ్ ప్రారంభమైనాక సాఫీగా జరుగుతూ ఉంది. బ్యాంకు వాళ్ళు ఒక 10 గంటల ప్రాంతంలో రావడం జరిగింది. ఫస్ట్ రౌండ్ ఇచ్చే టైంలో వాళ్ళు క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అప్పటికే ఒక రెడ్ ట్రేలో హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు వెండి అంతా కూడా అక్కడ పెట్టడం జరిగింది. అందులో 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ గణేష్ ఆయన కాణిపాక హుండీ లెక్కింపులో చేతివాటను ప్రదర్శించాడు బ్యాంక్ అప్రైజర్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, ఏం చేశాడు, ఎట్లా దొరికిపోయాడు? ఈరోజు చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో హుండీ లెక్కింపు కొనసాగుతుంది. ప్రతి ఒక్క 20 రోజులకు ఒకసారి హుండీని అక్కడ ఆలయ అధికారులు లెక్కించడానికి బయట నుంచి స్వామివారి సేవకులతో పాటు బ్యాంక్ సిబ్బందిని అదేవిధంగా అప్రైజర్ వస్తున్నాం. ఏదైతే గోల్డ్ కానీ బంగారు ఆభరణాల యొక్క విలువ మదింపు చేయడానికి బ్యాంక్ అప్రైజర్లను పిలిపిస్తారు. వీరు వాటి విలువను నిర్ధారిస్తారు. క్వాలిటీ ఉందా లేదా అన్న విషయాన్ని కూడా నిర్ధారించడానికి బ్యాంక్ లో పనిచేసే అప్రైజర్లను పిలిపిస్తారు. ఈ రోజు చిత్తూరులో బ్యాంక్ లో పనిచేస్తున్న ప్రకాష్ అనే వ్యక్తిని పిలిపించారు. అతను మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఒక 2 ట్రేలు ఏదైతే డబ్బులు ఎంచిన తర్వాత 100 గ్రాముల బంగారాన్ని 10 గ్రాములు ఒక బిస్కెట్ గా ఉండగా అది 10 బిస్కెట్లను తన బ్యాగ్ లోకి వేసుకున్నాడు. ఈ విషయాలను సీసీ ఫుటేజ్ ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ ద్వారా గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే అక్కడ ఉన్న వారిని అలర్ట్ చేశారు. వెంటనే ప్రకాష్ ను పోలీసులకు అప్పగించారు. స్థానిక కాణిపాకం పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. ప్రస్తుతం అతను పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. మొత్తం మీద ఏదైతే స్వామివారి హుండీ లెక్కింపుకు వచ్చి ఈ విధంగా దొంగతనానికి పాల్పడ్డాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ విధంగా హుండీలో స్వామివారి ఆదాయాన్ని పవిత్రంగా తమ మొక్కులు తీర్చుకోవడానికి చాలా మంది వేస్తుంటారు. ఈ విధంగా అలాంటివి ఈ విధంగా ఏదైతే బంగారు బిస్కెట్లను ఈ విధంగా సొంతానికి తీసుకోవాలని అతను ప్రయత్నించడం, అది సీసీ కెమెరాల ద్వారా బయటపడడం కూడా జరిగింది. ముఖ్యంగా కాణిపాక వరసిద్ధి వినాయకుని చాలా చాలా మహిమగల దేవుడుగా భావిస్తారు. ఇక్కడ అబద్ధం చెప్పడానికి దామోదర్ ఇప్పుడు మనకి తిరుపతి కానీ ఇక్కడ కానీ ఏదైనా కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ లో లెక్కింపు కార్యక్రమంలో ఇలా థర్డ్ పార్టీ వ్యక్తుల్ని పిలుస్తారా? వాళ్ళకంటూ ఒక గుర్తింపు కానీ, అంటే ఏదో బ్యాంకుకి సంబంధించిన వాళ్ళని పిలిపించి లెక్కించడం, ఇదే పద్ధతి ఎప్పుడు కొనసాగుతుందా లేకపోతే దానికంటూ ఒక ప్రొసీజర్ ఉందా? చక్రి, ఒకసారి లెక్కింపు సుమారు 2 కోట్ల వరకు 1.5 కోటి 2 కోట్లు ఉంటుంది. ఆలయ సిబ్బంది కేవలం 100ల సంఖ్యలో, అంటే 100 లోపుగానే ఉంటారు. అలాంటప్పుడు బ్యాంక్ సిబ్బంది ఏదైతే ఆలయ సిబ్బంది మిగతా విధులు నిర్వహిస్తూ లెక్కింపును చేయడం చాలా కష్టం. దీంతో స్వామివారి సేవకులు ఏదైతే తిరుమలలో శ్రీవారి సేవకులాగా ఉన్న వారిని కొంతమంది బ్యాంక్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులను వాళ్ళు తాము సొంతంగా స్వామివారి సేవ చేయడానికి వస్తామని చెప్తారు. అలాంటి వారిని గుర్తించి వారిని ఈ హుండీ లెక్కింపుకి పిలుస్తారు. అదే విధంగా ఈ విధంగా ఇతను కూడా
స్వామివారి సేవకు వస్తాను, నేను హుండీ లెక్కింపులో పాల్గొంటానని ముందుగా దరఖాస్తు చేసుకొని అతని పూర్తి వివరాలు తెలియజేసిన మీదటనే ఈ విధంగా హుండీ లెక్కింపుకి పిలుస్తారు. మనం విజువల్స్ లో కూడా వచ్చొచ్చు. చాలా మంది స్వామివారి భక్తులే కాకుండా బయట నుంచి వచ్చిన వారే, ఏదైతే స్వామివారి సేవకులుగా పనిచేసే వారే వచ్చి హుండీని లెక్కిస్తున్న పరిస్థితి. ఇది తిరుమలలో జరుగుతుంది. అదేవిధంగా కాళహస్తి కానీ ప్రముఖ దేవాలయాల్లో బయట వ్యక్తులు వచ్చి హుండీలో, వాళ్ళు థర్డ్ పార్టీ అనేది ఏమి ఉండదు, స్వామివారి సేవకు ఉచితంగా వచ్చి వారే ఖర్చులన్నీ తమ ఛార్జీలు, సుదూర ప్రాంతాల నుంచి తమ ఛార్జీలు ఖర్చులన్నీ భరించి వచ్చి హుండీ లెక్కింపు కానీ ఇతర సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. కేవలం వారు కోరుకున్నది స్వామివారి దర్శనాన్ని మాత్రమే. మొత్తం మీద ఈ విధంగా ప్రతి ఆలయంలోనూ నెలకొకసారి చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చెక్కింగ్ ఎలా ఉంటుంది దామోదర్? అంటే ఇప్పుడు వీళ్ళు ఫుటేజ్ లో చూశారు కాబట్టి, అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఏ ఆదమరిచి ఉన్నటువంటి సందర్భంలో వాటిని గబుక్కు నొక్కేస్తే ఏంటి పరిస్థితి? అంటే దీనికంటూ చెక్కింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు బ్యాగులను కానీ, శరీరంలో ఉన్న ఫ్రిస్కింగ్ కానీ, అంటే ఎక్కడెక్కడో దాచుకుని వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు బంగారం బిస్కెట్లు అనగానే ఇప్పుడు అది తక్కువ స్థాయిలో ఉంది కాబట్టి ఓకే, మణులో మాణిక్యాలు లాంటివి అయితే, వజ్రాలు లాంటివి అయితే ఏంటి పరిస్థితి? అతను ఎక్కడో దాచుకుని వెళ్తే ఎట్లా చెక్కింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ లోపలికి వచ్చేవాళ్ళు, బయటకు వెళ్ళే వాళ్ళకి లెక్కింపు? ఆలయం ఏదైతే విశాలమైన హాల్లో హుండీ లెక్కింపు కొనసాగుతుంది. వారు లోపలికి వెళ్లే సమయంలో కూడా వారి మొత్తం వారి బ్యాగులు మొత్తం తనిఖీ చేస్తారు. అదేవిధంగా బయటికి వెళ్లే సమయంలో పూర్తి స్థాయిలో మనిషిని స్కాన్ చేసిన తర్వాతనే బయటికి పంపిస్తారు. కాబట్టి హుండీలో ఏ విధంగానూ దొంగతనానికి పాల్పడే అవకాశం ఉండదు. ఇలాంటివి చర్యలు చేసిన వారు కూడా వెంటనే దొరికిపోతారు. ముఖ్యంగా హుండీ ఆదాయాన్ని లెక్కింపు విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రముఖ దేవాలయాలు తీసుకుంటాయి కాబట్టి ఎక్కడ తప్పులు జరిగే అవకాశం లేదని భావిస్తారు చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.